నమస్తే కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. వైజాగ్ అంటే కేవలం ఒక నగరం కాదు, ప్రకృతి తన అందాలను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన అద్భుత ప్రపంచం. సముద్రం, కొండలు, అడవులు, జలపాతాలు, బౌద్ధ చరిత్ర, ఆధ్యాత్మిక క్షేత్రాలు, మేఘాలను తాకే హిల్ స్టేషన్లు, ఇవన్నీ ఒకే జిల్లాలో కనిపించే అరుదైన ప్రదేశం మన విశాఖపట్నం. అయితే చాలా మంది పర్యాటకులు ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకు వరకు మాత్రమే వెళ్ళి తిరిగి వస్తుంటారు. కానీ అసలు విశాఖ అందం అక్కడితో ముగిదు. మీరు కూడా వైజాగ్ వెళ్ళి ఈ ప్రదేశాలను చూడకుండా తిరిగి వచ్చారా? అయితే మీరు విశాఖను చూసింది కాదు, కేవలం తాకి వచ్చారంతే. ఆర్కే బీచ్ చూసారా? కైలాసగిరి వెళ్ళారా? అరకు వ్యాలీ తిరిగారా? అంతేనా? అదే విశాఖ అనుకుంటే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే విశాఖలో ఇప్పటికీ వేలాది మంది టూరిస్టులకు కూడా తెలియని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మేఘాల మీద నడిచే కొండలు ఉన్నాయి, నల్లని ఇసుకతో మెరిసే బీచ్లు ఉన్నాయి, వేల ఏళ్ల చరిత్రను చెప్పి బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్తే ఇన్ని రోజులు ఇవి ఎందుకు చూడలేదని మీరే అనుకుంటారు. మరి వైజాగ్కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆ అద్భుతమైన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో మీకు చూపించబోయే ప్రదేశాలు లొకేషన్ లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. వైజాగ్ టూర్ అంటే చాలా మందికి ఆర్కే బీచ్ దగ్గర మొదలుపెట్టి అరకు వ్యాలీ దగ్గర ముగించేస్తారు. కానీ నిజానికి అక్కడి నుంచే అసలు ప్రయాణం మొదలవుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కైలాసగిరిపై నిలబడి చూస్తే ఒకవైపు నీలిరంగు సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, మధ్యలో అందంగా విస్తరించిన నగరం కనిపిస్తుంది. ఆ దృశ్యం ఒక్కసారి చూస్తే జీవితాంతం మర్చిపోలేరు. అక్కడి నుంచి తెన్నేటి పార్కు వెళ్ళండి. సముద్రపు అలల రాళ్లను ఢీకొట్టే శబ్దం, చల్లని గాలి ప్రతి క్షణం మనసును ప్రశాంతంగా మారుస్తుంది. అక్కడ దిగిన ప్రతి ఫోటో ఒక సినిమా పోస్టర్ లా కనిపిస్తుంది. ఆ తర్వాత యారాడ బీచ్. ఇది వైజాగ్ లోని అత్యంత అందమైన బీచ్లలో ఒకటి. ఒకవైపు భారీ కొండలు, మరోవైపు అంతులేని సముద్రం, మధ్యలో ప్రశాంతమైన ఇసుక తీరం. నగర రద్దీకి దూరంగా కొన్ని గంటలు గడపాలంటే దీనికి మించిన ప్రదేశం ఉండదు. అదే ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ పైకి ఎక్కితే వైజాగ్ పోర్ట్, భారీ నౌకలు, సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో షిప్లు, మొత్తం నగరం ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాయి. అయితే ప్రకృతి ప్రేమికులకు అసలు స్వర్గం మాత్రం లంబసింగ్, వంజంగి హిల్స్. లంబసింగ్ లో చలికాలం ఉదయాలు మంచుతో నిండిపోతాయి. ఆ కారణంగానే దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. తెల్లవారుజామున మేఘాలు, పొగమంచ మధ్య ప్రయాణం చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఉత్తర భారతదేశంలోని ఏదైనా హిల్ స్టేషన్ లో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. వంజంగి హిల్స్ కు వెళ్లిన తర్వాత మాత్రం ప్రకృతి గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. సూర్యోదయం సమయంలో మీ కాళ్ల కింద మేఘాల సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది. వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏడాది ఈ దృశ్యాన్ని చూసేందుకు అర్ధరాత్రి బయలుదేరుతుంటారు. ఒక్కసారి ఆ దృశ్యం చూస్తే జీవితంలో మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలనిపిస్తుంది. వైజాగ్ నుంచి అరకు వెళ్లే ప్రయాణం కూడా ఒక అద్భుతమే. విస్టాడోమ్ రైలులో కొండలు, లోయలు, సొరంగాల మధ్య ప్రయాణించడం జీవితంలో ఒక ప్రత్యేక అనుభూతి. అరకు చేరుకున్న తర్వాత బొర్రా గుహలు ప్రకృతి సృష్టించిన అద్భుత శిల్పాలుగా కనిపిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన సున్నప్రాయి నిర్మాణాలు ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అరకు సమీపంలోని చాపరాయిలో సహజ సిద్ధమైన రాతి ప్రవాహంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపచ్చు. కటిక జలపాతానికి వెళ్లే అడవిదారి, అక్కడ వినిపించే పక్షుల శబ్దాలు, చివరికి కొండల మధ్య నుంచి కురిసే జలపాతం, ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. అక్కడ దొరికే బ్యాంబూ చికెన్ కూడా ప్రత్యేక ఆకర్షణ. చరిత్రను ఇష్టపడేవారు తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండ, శంకరం బౌద్ధ క్షేత్రాలను తప్పకుండా సందర్శించాలి. వేల సంవత్సరాల క్రితం బౌద్ధ సంస్కృతి ఎలా ఉండేదో
అక్కడి నిర్మాణాలు ఇప్పటికీ తెలియజేస్తుంటాయి. ప్రశాంతత కోసం వెతుకుతున్న వారికి కొండకర్లావా ఒక అద్భుతమైన ప్రదేశం. తామరపూల మధ్య దేశీ పడవలో ప్రయాణం, వలస పక్షుల సందడి, చుట్టూ ప్రకృతి నిశ్శబ్దం ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. బీచ్ల విషయానికి వస్తే ఆర్కే బీచ్ ఒక్కటే కాదు, రుషికొండ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించవచ్చు. భీమ్లీ బీచ్ కు వెళ్లే బీచ్ రోడ్ డ్రైవ్ ప్రతి ట్రావెలర్ కళ. తంతడి బ్లాక్ శాండ్ బీచ్ లో నల్లని ఇసుకపై నడవడం ఒక అరుదైన అనుభూతి. ముత్యాలమ్మపాలెం వద్ద అలల రాళ్లను ఢీకొట్టే దృశ్యాలు ప్రకృతి శక్తిని మన కళ్ల ముందుంచుతాయి. సాయంత్రం బీచ్ రోడ్డుపై డ్రైవ్ చేస్తూ ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు కొబ్బరి చెట్లు, దూరంగా కనిపించే కొండలు, వెలుగులతో మెరిసే నగరం ఈ దృశ్యాలన్నీ కలిసి వైజాగ్ ను ఎందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం రాజధానిగా పిలుస్తారో తెలియజేస్తాయి. దేవరపల్లి జలపాతం, దీన్నే సర్యా వాటర్ ఫాల్స్ లేదా బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. విశాఖపట్నం నుండి సుమారు 70 నుండి 85 కిలోమీటర్ల దూరంలో దేవరపల్లి గ్రామం సమీపంలో ఉంది. దట్టమైన తూర్పు కనుమల అడవులతో చుట్టుముట్టబడిన ఈ జలపాతం కిందకు ఉధృతంగా దూకుతూ 1 లేదా 2 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అవసరమయ్యే ఒక ఉత్కంఠభరితమైన ఆఫ్ రోడ్ సాహసయాత్రను అందిస్తుంది. అందుకే వైజాగ్ అనేది ఒక్కసారి వెళ్లి చూసే ప్రదేశం కాదు, ప్రతిసారి వెళ్ళినప్పుడు కొత్త అందాన్ని పరిచయం చేసే అద్భుత నగరం. ఒక ట్రిప్ జీవితంలో కనీసం ఒక్కసారి అయినా పూర్తిగా అనుభవించాల్సిన గమ్యం విశాఖపట్నం. ఇప్పుడు చెప్పండి, వైజాగ్ వెళ్ళి ఈ ప్రదేశాల్లో ఎన్ని చూశారు? ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకు మాత్రమే చూసి తిరిగి వచ్చారంటే ఇంకా మీ వైజాగ్ టూర్ పూర్తి కాలేదు. మరోసారి వెళ్ళండి. ఈసారి గూగుల్లో అందరికీ కనిపించే ప్రదేశాలు మాత్రమే కాదు, విశాఖ గుండెల్లో దాగి ఉన్న ఈ అద్భుతాలను కూడా చూడండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఎందుకు ఒక్కసారి విశాఖ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే నగరానికి వెళ్ళాలని కలలు కొంటారు. మరో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం స్టే ట్యూన్ టు కంచల టీవీ స్టోరీ బోర్డ్. నమస్తే.